Like, share and subscribe. లేవికాండము 5వ అధ్యాయము 1 నుండి 19 వచనాల వరకు ఈరోజు ధ్యానిస్తూ ఉండగా, అయితే వాక్యంలో వెళ్ళబోయే ముందుగా ఇందులో ఉన్నటువంటి సారాంశము ఒకసారి మీ అందరి ముందు పెడతా. మన దగ్గర ఎక్కువ సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక ఈ సమయాన్ని సరిగా మనం ఉపయోగించుకొని జాగ్రత్తగా మనం ముందుకి సాగుదాం. అయితే ఇక్కడ లెంట్ దినముల్లో మనము ఈ యొక్క లేవికాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కనుక 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే అందులో 4 సంగతులు మన ముందు పెడుతూ ఉన్నారు. ఒకటి, సర్కంసేషన్ ఆఫ్ ద సిన్, అంటే పాపముని ఒప్పుకోవడం, పాపం గురించి చెప్పబడుతూ ఉంది. 2, పాప పరిహార్థమైనటువంటి బలియే కానీ ఏదైనా కానీ అర్పించాలి అంటే కనుక ఏం అర్పించాలి అని అక్కడ రాయబడుతూ ఉంది. 3, ఆ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఈ యొక్క పాప పరిహార్థమైనటువంటి బలి కావచ్చు, లేకపోతే దేవునితో నిబంధన కావచ్చు, అది ఎలా జరుగుతుంది అనేసి అని 3వ అంశం మనకు తెలుస్తుంది. 4వ అంశం మనకి పాపముని ఒప్పుకొనటము, పాప పరిహార్థమైనటువంటి బలి అర్పణను తీసుకొని రావటం. అందులో కూడా 2 విషయాలు ఉన్నాయి. మనం దేవుడు చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనము పాపులమవుతూ ఉన్నామా, అంటే పరిశుద్ధాత్మ విషయమై పాపులమవుతూ ఉన్నామా, లేదా మన పాపము వలన, లేదా ఆ పోన్లే ఇదొక్కటే కదా అనేసి అనుకోవడం వలన మనం పాపం చేస్తున్నామా అన్నటువంటి విషయాలు ఇక్కడ క్లియర్గా ఈ యొక్క అధ్యాయంలో 1 నుంచి 19 వచనాల దాకా చెప్పబడి ఉన్నది. అందులో మొదటిగా మనం గమనిస్తే గనక 1 వచనంలో అంటూ ఉన్నాడు, ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు, దేవుని స్తోత్రం కలుగునుగాక, ఏమనంటూ ఉన్నాడండి, ఒక్కడు ఏదైనా కానీ చూసినా విన్నా, ఏంటండి అవునా, చూసినా విన్నా తను సాక్షి అయ్యుండి తెలిసినా కానీ చెప్పకపోవటము అతను కూడా పాపము చేసినట్లే. హల్లెలూయా. ఇదొకటే కాదు, ఎవరికైనా కానీ మార్గమధ్యంలో ఎవరిదైనా దొరికితే గనక దాచిపెట్టుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా మనం దాచిపెట్టుకొని దొరకలేదని అబద్ధం చెప్పినా అది పాపం కిందకే వస్తుంది. హల్లెలూయా. ఇటువంటి చాలా విషయాలు దేవుని యొక్క దృష్టిలో పాపముగా నిలబడుతూ ఉన్నాయి. ఆ పాపముని గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, పాపం ఎలా జరుగుతుంది అని అంటే గనక చూడండి, దేవుడు ఏదైతే చెప్పినాడో చెప్పిన దానికి అనుకూలంగా ఎవరు లేరు, నడుచుకోవట్లే. మొట్టమొదటిగా అంటున్నాడు, మీరు విన్న దాని గురించి కానీ, చూసిన దాని గురించి కానీ, తెలుసుకున్న దాని గురించి మీరు సాక్ష్యము చెప్పకపోతే గనక మీరు పాపులవుతున్నారు. 2వ వచనంలో అంటున్నాడు, మరియు ఒకడు ఏ అపవిత్రమైనటువంటి వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్రమగు కళేబరములే గాని, అపవిత్రము యొక్క పశు కళేబరములే గాని, అపవిత్రమైనటువంటి ప్రాకెడు జంతు యొక్క కళేబరములే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై, దేవునికి స్తోత్రం. ఏంటండి, ఏదైనా కానీ ముట్టుకున్నా కానీ, అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టుకున్నా కానీ అతను పాపియే. హల్లెలూయా. ఇది పాత నిబంధన లెక్క ప్రకారం అండి, కొత్త నిబంధన లెక్క ప్రకారం కాదు. ఇది పాత నిబంధన లెక్క ప్రకారము ఏదైనా కానీ, జంతువు చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, ఏది చచ్చిపోయినా, కళేబరం అంటే ఏంటిది చెప్పాలండి? చనిపోయినటువంటి
చనిపోయిన దాన్ని దీన్ని ముట్టుకోకూడదు అనేసి అని అంటున్నాడు. అందుకే ఒక కుక్క చచ్చిపోయినా ఎద్దు చచ్చిపోయినా ఏం చేస్తారండి? ఏదైనా జంతువు చచ్చిపోతే ఏం చేస్తారు? అలా పట్టుకొని తీసుకొని వెళ్తారా? లేదు, దానితో తాడు కట్టేసి లాక్కొని వెళ్ళి అక్కడెక్కడో ఊరవతల వదిలిపెట్టేస్తారు. తెలుసా? జంతువు చచ్చిపోయినా కానీ లాక్కొనే వెళ్తారు, కానీ ఆ బాబు ఎత్తండి అనేసి అని ఎవరు ముందుకు రారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు అనేసి అంటున్నాడు. మూడోది అంటున్నాడు, 3వ వచనంలో ఒక మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. చాలండి. ఒకడు ఏదైనా కానీ అపవిత్రతను తను కలిగి ఉండి ఏంటండి తెలియకుండా ఎవరినన్నా ముట్టుకున్నా అది కూడా అపవిత్రతే. అందుకే మనము ఎవరింటికైనా కానీ చనిపోయినప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? ఫస్ట్ ఆ యొక్క గ్రేవ్ యార్డ్ నుంచి మనం కాలు చేతులు కడుక్కొని బయటకు వస్తాం. తీరా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తాం. ఏంటండి, ఇంకేది ముట్టుకోదు, ఏ పని చేయొద్దు అనేసి అని అంటారు. ఎందుకంటారు? అది కూడా అపవిత్రత అవుతుంది అనేసి అని అంటారు. ఇంకా చెప్పాలంటే మా నాన్నగారు చనిపోయినప్పుడైతే, అయ్యో మీరు 11 రోజుల దాకా మీరు బయటికి రాకూడదు, మీరు ఇదే గదిలో ఉండాలి, ఇదే ఇంట్లో ఉండాలి, మీ ముఖం ఎవరికి అనిపించద్దు అనేసి అని మమ్మల్ని ఒక రూమ్లో స్థానాలు కూడా వేసిన రోజులు. హల్లెలూయా. అంటే ఆ కార్యం జరిగేంతవరకు మేము ఎవరు కనబడదు, అపవిత్రత. హల్లెలూయా. అలాంటి రోజులు ఇవి. కనుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీలో ఎవరైనా కానీ అపవిత్రత కలిగుండి ఎవరైనా కానీ తెలియకుండా ముట్టుకున్నా అది కూడా అపవిత్రతే. అసలు అపవిత్రత అంటే ఏంటిది? మనిషి యొక్క అపవిత్రత ఏంటిదండి? మనిషి యొక్క రక్తంని చూడటం కూడా అపవిత్రతే. ఏంటంటే అవునా కదా? కయ్యను హేబెలు సంగతులు చూడండి, ఏం చేస్తుంది రక్తము? అయ్యా ఇతను నన్ను అనవసరంగా చేశాడు గనక, మన చెయ్యి మనం కోసుకున్నా కానీ రక్తం వచ్చినా అది కూడా దేవుని దృష్టిలో లెక్క అవుతుంది. కనుకని అంటూ ఉన్నాడు, మీలో ఎవరైనా కానీ అపవిత్రతను కలిగి ఉంటే గనక, ఆజ్ఞ అతిక్రమము చేసి ఎవరైనా కానీ, అంటే ఈ పైన ఉన్నటువంటి విషయాలు ఏదైనా కానీ, ఒక మనిషి అపవిత్రతను కలిగి ఉండి అతను వెళ్ళి వేరే వాళ్ళని ముట్టుకున్నా కానీ అతడు కూడా అపవిత్రత చేసిన వాడే. ఉదాహరణకి చచ్చిపోయినటువంటి అక్కడ ఒక కుక్క ఉంది, ఆ కుక్కను తీసుకెళ్ళి ఎవరన్నా బాబు అక్కడెక్కడో పడేసి రండి లేదా పాతి పెట్టేయండి అనేసారంటే అతను వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళి పాతి పెట్టేసి మన దగ్గరికి వచ్చాడు. సార్ మీకు చెప్పిన పని నేను చేశాను కనుక నాకు ఏదైనా డబ్బు ఇస్తారా? పని చేసినందుకు జీతం కూడా కావాలి కదండి. నేను ఈ యొక్క పని చేసిన, అది మంచి పని కాదు సార్, అయినా కానీ నేను చేసిన, మీరు డబ్బులు ఏమైనా ఇస్తారా అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం. లేదనుకుంటే బాబు నువ్వు వెళ్ళి ఫస్ట్ స్నానం చేసిరా, దాని తర్వాత నా దగ్గరికి రా అంటంలో తప్పులేదు. హల్లెలూయా. కానీ చెప్పిన పని చేశాడు కదా, కుక్కను తీసుకెళ్ళి పాతి పెట్టేశాడు కదా అనేసి అని వెంటనే అతనికి చేతిలో డబ్బులు పెట్టేసామనుకోండి, తెలియకుండా ముట్టుకున్నట్లే గనక అది కూడా అపవిత్రతే. అయ్యో నేను స్నానం చేసి వచ్చే వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే అనంటే గనక ఇక పాత రోజుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి మనకి తిరిగి వచ్చేస్తుంది. ఆ డబ్బులు ఎడబెడతారండి, చేతికి గుడి వరకు కింద అక్కడెక్కడో పెట్టేస్తారు. ఇంకో విషయం తెలుసా అండి, ఎప్పుడైతే మనం గ్రేవీ యార్డ్కి వెళ్తామో సమాధుల దగ్గరికి, సమాధి చేయడానికి వెళ్ళిన తర్వాత సమాధి చేసి మనం బయటకు వచ్చేటప్పుడు ఆ పని చేసినటువంటి వాళ్ళు, ఏదైతే గుంట తోడిన వాళ్ళు ఉన్నారో, ఆ యొక్క శవాన్ని పాతిపెట్టిన వాళ్ళు ఉన్నారో, ఆ యొక్క మట్టిని కప్పేసిన వాళ్ళు ఉన్నారో, వారు గేట్ దగ్గర రాగానే ఒక గిన్నె అక్కడ పెట్టేస్తారు. తెలుసా అండి? ఎంతమంది తెలుసు? ఒక గిన్నె కానీ లేకపోతే ఒక కవర్ కానీ ఒక బ్యాగ్ కానీ అక్కడ పెడతారు. వెళ్తూ మీరు కలిగింది ఎంతో అంతా అందులో వెయ్యండి అనేసి. సేమ్
అపవిత్రత మా నుంచి మీకు రాకుండా ఉండటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సంగతులు చెప్తూ ఉన్నాడు. 4వ విషయం ఏంటిదంటే 4వ వచనంలో అంటున్నాడు, మీలో ఎవరైనా కానీ ఒట్టు పెట్టిన ఎడల ఆ ఒట్టు కూడా ఎలాంటిది ఏంటండి, ప్రామిస్ చేయలేనిది, కేర్లెస్ వోవ్స్. ఆ ప్రామిస్ చేసి కూడా మీరు ఆ ప్రామిస్ని పాటించకుండా నెరవేర్చకుండా వదిలిపెట్టేసినా కానీ అది కూడా పాపమే. హల్లెలూయా. ఏంటండి, అంతేనే కదా? మీరు ఒక ప్రామిస్ చేసినారు, అది మీ పిల్లలకే కావచ్చు, సంఘానికి కావచ్చు, ఇంకెవరికన్నా కావచ్చు. మీరు ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోతే కనుక అది కూడా పాపమే. అంటే ఇప్పుడు మనం ఎన్ని పాపాలు చేసి ఉండాలి? మనం ప్రామిస్ చేస్తాం, చేయకపోతే అది కూడా పాపమే. కనుక ఇక్కడ అంటున్నాడు ఇది కూడా ఒక రకమైనటువంటి పాపం. ఈ యొక్క 4 విధములైనటువంటి పాపలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. 1, మనం విని సాక్ష్యం చెప్పక, తెలిసిన దాని గురించి సాక్ష్యం చెప్పకపోవడం. 2, అపవిత్రమైన దాన్ని ముట్టుకోవడం. 3, ఏంటిదండి, మనిషి యొక్క అపవిత్రత, ముట్టుకొని దాని గురించి ఎవరైనా తెలియకుండా ముట్టుకున్నా అది కూడా పాపమే. 4వది వచ్చేసి ఒట్టు పెట్టి దాన్ని నెరవేర్చకుండా వదిలిపెట్టడం, అది కూడా పాపమే. హల్లెలూయా. అయితే వీటి సంగతి ఎలా చేయాలి, ఏం చేయాలి అని అంటే గనక మనము 5వ వచనం నుంచి చదివితే అక్కడ కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నేను వాటి విషయం నేను క్లియర్గా చెప్పేస్తానండి. 1, 5వ వచనంలో అంటున్నాడు, మీలో ఎవరైనా కానీ ఏదైనా కానీ ఈ 4 సంగతుల్లో మీరు పాపము చేస్తే గనక 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 ఏంటిది కాదండి, 1 సాక్ష్యం చెప్పకపోవడము, 2 ముట్టుకోవడం, 3 మనిషి యొక్క అపవిత్రత, 4 ఒట్టు గురించి అంటూ ఉన్నాడు. ఈ 4 సంగతుల్లో దేవుడు ఈ యొక్క బలిని ఎలా కోరుతూ ఉన్నాడు, రక్తపక్షం ఎలా కోరుతూ ఉన్నాడు అన్నది, ఇది పాప పరిహార్థమైనది గనక దాని యొక్క ఒప్పుకోలు ఎలా చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయం. 1 వచ్చేసి మీలో ఎవరైనా కానీ గొర్రెని కానీ మేకను కానీ ఇవ్వాలి. అందులో ఏది మొగదా ఆడదా అంటే ఇక్కడికి వచ్చే వరకు ఆడది అనేసి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం గొర్రెని ఇవ్వాలంట? ఆడ గొర్రెని కానీ ఆడ మేకను కానీ ఇవ్వాలి. లేదు నేను ఈ యొక్క గొర్రెలు నేను ఇవ్వలేను అని అంటే గనక అక్కడ దేవుడు అంటున్నాడు, మీరు గువ్వలను కానీ లేకపోతే పావురాళ్ళు కానీ ఇవ్వండి అనేసని అక్కడ చెప్తూ ఉన్నాడు. లేదయ్యా నేను ఈ యొక్క గువ్వలను ఇవ్వలేను, ఈ యొక్క పావురాలను ఇవ్వలేను, మరి నేను ఏమి ఇచ్చుకోగలను, నేను పేదదాన్ని, నా దగ్గర ఏమీ లేవు అనుకుంటే కనుక నువ్వు ఎలా రావాలి? ఒక గోధుమ పిండితో రావాలా. ఎలా రావాలా? గోధుమ పిండితో రావాలా. అందులోనూ నూనె పోసుకొని, నూనె సపరేట్గా పెట్టుకొని రావాలా. ఇవి తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి యాజకుడికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? యాజకునికి ఇవ్వాలి. మీరు ఈ 4 పాపాల్లో ఏది చేసినా కానీ మీరు తీసుకురావాల్సినటువంటి బలి అర్పణకు సంబంధించినటువంటి ఏంటి? 1, మన దగ్గర డబ్బు ఉంటే గనక, మన దగ్గర ఉంటే గనక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ అందులో ఆడదాన్నే తీసుకొని రావాలి. ఓకేనండి. 2వది ఏమని అంటూ ఉన్నాడు, అయ్యా నా దగ్గర అది కూడా లేదు, నేను అంత తీసుకురాలేను అంటే గనక 2 గువ్వల్ని కానీ 2 పావురాల్ని కానీ తీసుకొని రావాలంటున్నాడు. 3వది అయ్యా నేను పేదదాన్ని, నా దగ్గర అవి కూడా కొనలేను అంటే కనుక నీ ఇంటి దగ్గర నుంచి గోధుమ పిండిని, ఒక సేరుడు గోధుమ పిండిని తీసుకొని రావాలా. హల్లెలూయా. ఇవి మీరు తీసుకొని వచ్చి ఏం చేయాలి అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి యాజకునికి ఇవ్వాలి. యాజకుడు ఇది 2 విధములైనటువంటి పనులు చేయాలి. 1 వచ్చేసి పాప పరిహార్థమైనటువంటి బలిని ముందుగా అర్పించాలి. ఏం చేయాలి? ముందుగా పాప పరిహార్థమైనటువంటి బలిని ముందుగా అర్పించాలి. అది ఏం చేయాలి? ఏదైతే నువ్వు తెస్తున్నావో దాని యొక్క రక్తాన్ని ఆ యొక్క ఆల్టర్ దగ్గర, బలిపీఠము దగ్గర దాని యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి, అర్పించాలి అనేసి అని అంటూ ఉన్నాడు. 2వది నువ్వు గోధుమ పిండిని తెచ్చినా కానీ దానితోటి ఏం చేయాలంటున్నాడు, అది కూడా బలి ఇచ్చే దగ్గర దాన్ని వెయ్యాలనేసి అని అంటూ ఉన్నాడు. ఎలా వెయ్యాలో కూడా చెప్తున్నాడండి, కింద ఉంది ఎలా వెయ్యాలన్నది కూడా. గోధుమ పిండిని ఏం చేయాలి, పావురాలని ఏం చేయాలి,
మేకనైతే గొర్రెనైతే ఏం చేయాలనేసి అని అంటూ ఉన్నాడు. ఆ రక్తాన్ని తీసుకొచ్చి మందసం దగ్గర ప్రోక్షించాలి, బలిపీఠము దగ్గర ప్రోక్షించాలి అనేసి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండోది వచ్చేసి ఆయన ఏం చేయాలి యాజకుడు అనంటే గనక బలి అర్పణ చేయాలి. ఒకటి వచ్చేసి పాప పరిహార్థమైనటువంటి పని చేయాలి. రెండోది వచ్చేసి దహన బలి చేయాలి. ఈ దహన బలి చేసేది ఎలాగా? ప్రతి ఒక్క కళేబరమును, మాంసమును, దాని యొక్క తలను, దాని యొక్క కాలును, దాని యొక్క లివరును, కిడ్నీని ఏం చేయాలి? అన్నిటినీ శుభ్రం చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి బలిపీఠం మీద పేర్చి, కట్టెలు పేర్చి దాని మీద ఈ యొక్క బలిపీఠమును పేర్చాలి. ఈ యొక్క బలి ఇచ్చినటువంటి జంతువుని పేర్చాలి. అదంతా అయిపోయిన తర్వాత ఏదైతే కాలకుంట మిగిలిపోయి ఉన్నదో అదంతా తీసుకెళ్ళి బయట ఇంకొన్ని కట్టెల్ని పేర్చి బొగ్గు పడేసే దగ్గర, బూడిద పడేసే దగ్గర అక్కడ వాటిని దహించాలి. పూర్తిగా దహించేసి అక్కడే వదిలేసేయాలి. హల్లెలూయా. మూడో పని యాజకుడు చేయవలసింది ఏంటిదంటే సమాధానపరచడం. దేవునికి నీకును సమాధానపరచడం. అయ్యా ఇతనైతే ఇవి తీసుకొని వచ్చినాడు, మీకు అంగీకారం అయితే కనుక దీన్ని సమాధానపరచండి, నీ కుటుంబాన్ని సమాధానం దయచేయండి, మీ యొక్క కోపము కానీ ఉగ్రత కానీ ఏది కూడా ఈ యొక్క ఇంటి మీదకి రాకూడదు అనేసని ఈ యొక్క యాజకుడు చేయవలసినటువంటి పని. హల్లెలూయా. ఇదంతా లేవికాండము 5వ అధ్యాయం 1 నుండి చివరి వచ్చిన దాకా 19 వచనాల దాకా చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా పక్కనే సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. ఏంటిదంటే ఒకవేళ ట్రెస్పాసెస్ అగైన్స్ హోలీ థింగ్స్, పరిశుద్ధమైనటువంటి వాటి విషయమై ఏదైనా నేను పాపము చేస్తే గనక ఏం చేయాలని అంటున్నాడంటే మీరు గొర్రెతో పాటు కొద్దిగా గోధుమ పిండిని కూడా తీసుకొని రావాలి. మీలో ఎవరైనా కానీ మీ స్నేహితుడితో, బంధువుడితో, ఎవరితో కానీ ఏదైనా కానీ దొరికినప్పుడు మీరు వాటికి రిటర్న్ ఇవ్వలేదని అంటే కనుక మీరు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎంతైతే భాగం ఉన్నదో అది అతనికి పూర్తిగా, మీకు 100 రూపాయలు దొరికాయి అనుకోండి, ఆ 100 రూపాయలు అతనికి ఇచ్చేసి మరలా ఎక్స్ట్రా పెనాల్టీ ఏంటిదంటే మీరు ఎక్స్ట్రా చేయవలసింది ఏంటిదంటే ఈ యొక్క కార్యక్రమం అంతా చేస్తూ 30 ఈ యొక్క యాజకునికి ఇవ్వాలి. ఎవరికి? 30% యాజకునికి ఇవ్వాలి. 30% అంటే ఎంత? 100లో 30 రూపాయలు యాజకునికి ఇవ్వాలి అనేసి రాయబడి ఉంది. అంటే ప్రతి ఒక్క దానికి దేవుడు పరిష్కారం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో మనం దొంగతనం చేసినా, ఏమి చేసినా, ఎంత చండాలమైనటువంటి పని చేసినా దేవుడు మనకి ఇవన్నీ పెట్టలేదు. ఏం పెట్టినాడు దేవుడు మనకి అని అంటే మనల్ని ఎలా సమాధానపరిచినాడంటే ఆయన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని నిలబెట్టి నడిపించినాడు. హల్లెలూయా. దేవుడు మన విషయమే చేసింది ఏంటిదంటే పాప పరిహార్థమైనటువంటి బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి నిలబడ్డాడు. మరి దేవునితో నిబంధన చేసుకునేది ఎవరు అంటే మనము. ఏంటండి? దేవుడు నీతోటి, మనతోటి, అందరితోటి ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే కనుక గుర్తు చేసుకోండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు సదాకాలం ఉంటాననేసరి మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో అంటూ ఉన్నాడు. దేవుడు మనతోటి ఉంటాననేసని అన్నాడు కనుక మనతో నిబంధన చేసినాడు దేవుడు. ఆ నిబంధన ఏంటిదో తెలుసా? తన యొక్క రక్తము, తన యొక్క శరీరం ఇచ్చి ఒక కొత్త నిబంధన చేసినాడు దేవుడు. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన చేసిన దేవుడు. ఒక కొత్త ప్రామిస్ చేసిన దేవుడు. ఆ ప్రామిస్లో మనమందరము నిలుచొని ఉండాలి. దేవుడు ప్రామిస్ చేసినాడు కదా, నేను చేయలేదు కదా అనేసరి అనుకోవద్దు. దేవునికి మనము కూడా ప్రామిస్ చేసినట్టే. ఏంటిదో తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచ్చినారు. ఏమనంటున్నాడు? నేను మీకు ఏ సంగతులు బోధించినో మీరు ఆ సంగతులన్నీ కూడా తీసుకెళ్ళి లోకమంతా సువార్తను ప్రకటించి ఆ యొక్క సంగతులు వారికి కూడా నేర్పించండి, బోధించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి దేవునికి మనం అంత నిజాయితీగా, నమ్మకంగా నిలబడితే దేవుడు మన విషయంలో గొప్ప కార్యము చేసి నడిపిస్తాడు. మనమే సరిగ్గా నిలబడలేకపోతే కనుక దేవుడు మన విషయంలో ఏమీ చేయలేడు. దేవుడు ప్రామిస్ చేసింది ఎప్పుడు అంటే నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తా అన్నటువంటి ప్రామిస్ అది.
మనం ఏ పని చేయకుండా దేవా నువ్వే చేయాలంటే గనక అది కాని పని. కనుక మనందరం మోకరిస్తాము దేవునికి సన్నిధానంలో, అయ్యా నేను ఇక్కడ ఉన్నా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేసి దేవునితో మరలా ఒక మంచి నిబంధన మనం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడా మీకు వందనాలు తండ్రి. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితము మేమందరము జీవించటకు సహాయం దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. మీ యొక్క కృపలో తండ్రి స్థిరపరిచి నడిపించండి. వాక్యంలో చెప్పబడినట్లుగా 4 విధములైనటువంటి పాపములు అయా మేము సాక్ష్యం ఇవ్వకపోవచ్చు, విన్న దాని గురించి కానీ, చూసిన దాని గురించి కానీ, నమ్మిన దాని గురించి కానీ సాక్ష్యం ఇవ్వకపోతే పాపం అన్నారు. అయా మేము తండ్రి అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టుకున్న పాపం అంటున్నారు. అయా మాలో అపవిత్రత ఉన్న పాపం అంటున్నారు. మేము అయా మీ దగ్గర ఒట్టు పెట్టుకొని కూడా తండ్రి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయకపోవటము కూడా అది కూడా పాపమే అంటున్నారు. కనుక మేము ఎన్ని పాపములు చేశామో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క పాపము నుండి మమ్మల్ని విముక్తులుగా చేసి మమ్మల్ని నిలబెట్టిన దేవా మీకు వందనాలు తండ్రి. మరి యొక్క సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి, మా యొక్క హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితం మా అందరికీ దయచేసి మీ కృపలో భద్రపరిచి స్థిరపరిచి నడిపించమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు నామే చేయండి. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాదికి అంతకొట్టిన నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మకమైన సహవాసం సంఘానికిను సంఘ సభ్యులకును ఈ యొక్క లెంట్ ఉపవాసము చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలంతో నిడుగు నడిపించుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.